హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వెరైటీగా, ఈజీగా, సింపుల్గా వేసుకునే డిజైన్ అయితే వేస్తున్నానండి. ఈ డిజైన్ వచ్చేసి 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. చుక్కలతోటి డిజైన్ చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను అనుకోకుండా వేశాను, ఇలా వచ్చేసింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ముగ్గు అయితే. ఇలా పెట్టిన తర్వాత మధ్యలోనైతే ఇట్లా ఫ్లవర్ లాగా అయితే ఇలా వేసుకోవాలి. ఇది మధ్యలో నుంచి వేస్తేనే ఇది ఇలా వచ్చేసిందండి. చూస్తున్నారా? ఇప్పుడు ఫ్లవర్ లాగా గీసిన తర్వాత ఈ ఒక్క చుక్క దగ్గర నుంచి అయితే కలుపుకొని దీనికి రౌండ్గా ఇలా గీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా గీసుకోండి. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా రౌండ్గా గీసుకున్న దాంట్లో ముగ్గు పిండితోని కలర్ వేసినట్టు వేసేసి ఇప్పుడు కలర్స్తోని చుక్కాలు అయితే పెట్టుకుందాము. మధ్యలో ఎల్లో కలర్ అయితే ఇలా పెట్టేసి ఈ రౌండ్గా గీసుకున్న దాని మధ్యలో కూడా ఇలా రౌండ్గా చుక్కలు పెట్టుకొని వీటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను. వేలుతో కొంచెం ఇలా రౌండ్గా అనుకుంటున్నాను. అన్న తర్వాత వీటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇలా రెడ్ కలర్ చుక్కలు పెట్టిన తర్వాత వీటి చుట్టూరా గ్రీన్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. చూడండి, కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అనేసి గ్రీన్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. ఇదే విధంగా అన్నిట్లలో చుక్కలు అయితే మంచిగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళా ముగ్గు అయితే స్టార్ట్ చేస్తాము. నేను ఎలా గీస్తున్నానో చూడండి. చాలా మంచిగా అయితే అనిపించింది. చిన్న ముగ్గు, చాలా సింపుల్గా, ఈజీగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మధ్యలో నుంచి అయితే ఇట్లా ఆకుల్లాగా అయితే గీసుకోవాలి. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలానే చుట్టూరా చక్కగా గీసుకోవాలండి. ఇలా చుట్టూరా చక్కగా గీసుకున్న తర్వాత వీటినైతే మనము మళ్ళీ వీటి మీదకి వెళ్ళి రౌండ్గానైతే గీసుకుందాము. చూడండి, అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి క్లియర్గా ఈ ముగ్గు అయితే ఎలా వేస్తున్నామో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎవ్వరు ఏ ముగ్గు అయినా సరే కానీ మనము ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళు కూడా ఇలా మనం వేసే విధాన్ని ఎలా వేస్తున్నారనేది గమనిస్తే చూసినప్పుడు వెంటనే మనం ముగ్గులు రాని వాళ్ళు కూడా నేర్చుకునేంత సింపుల్గానైతే అనిపించి ఇంతేనా అని ముగ్గు పట్టుకుంటాము. లేకపోతే పెన్ను పెన్సిల్ అయినా పట్టుకుంటాము. వాటితో నేర్చుకున్న తర్వాత ముగ్గుతోనైతే వేసుకుంటాము. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోనైతే కొంచెం ఇలా పొడుగుగా ఇలా గీసుకున్న తర్వాత దాని మించెల్లైతే ఇట్లా రౌండ్గా 2 గీతలు అయితే గీసుకొని మధ్యలోనైతే ఇక చిన్న చిన్న గీతల్లాగా అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఎంతో మంచిగా వెరైటీగా అయితే కనిపించింది డిజైన్ వచ్చేసి మొత్తం మీద అయితే. ఇక ఇదే విధంగా చుట్టూరా మంచిగా గీసుకోవాలి. ఇట్లా లీఫ్లాగా గీసుకున్న దాంట్లో కూడా మొదట్లోనైతే ఇలా 2 గీతలు గీసి వాటిపైన చుక్కలు పెట్టేసి చివరన చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాను. ఇదే విధంగా చుట్టూరా మనం చక్కగా గీసుకోవాలి.
అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా డిజైన్స్ చుక్కలతో కూడా వేసుకున్నామంటే ఎంతో మంచిగానైతే కనిపిస్తుంది వాకిట్లో వెరైటీగా. ఇలాంటి ముగ్గులు మనం చిన్న చిన్న పండుగలప్పుడు కూడా వాకిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంగళవారాలు ఇలా చక్కగా వేసుకుంటే ఎంతో మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గులు అయితే వెరైటీగా కూడా కనిపిస్తాయి. మనము వెరైటీ ముగ్గులు వేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో వాకిట్లో. నిజమే కదా ఫ్రెండ్స్. కొంచెం మనం ముగ్గులు మంచిగా వేసుకున్నామంటే వాకిలి వైపు అయితే పదే పదే చూసుకుంటూ ఉంటాము. అది నిజమా కాదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా, 2 గీయగానే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇట్లా రౌండ్గా మనం ఈ మధ్యలో పొడుగ్గా ఇట్లా గీసాను చూసారా, అందులోనైతే కలర్ అయితే వేస్తాను. కలర్ వేయడంతో ఇంకా ఎంతో లుక్ అనేది కూడా వస్తుంది. ఇట్లా మనము ప్రతిరోజు చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నప్పుడు కొంచెం పండుగ పర్వదినాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పండుగలు అనేది వస్తుంటాయి అప్పుడప్పుడు మధ్య మధ్యలో. మళ్ళీ మంగళవారాలు కూడా ఇట్లా మంచిగా అలికి ముగ్గు వేసుకుంటే ఎంత కలగా ఎంత పండగ వాతావరణం అంతా మన వాకిట్లోనే ఉన్నట్టయితే కనిపిస్తుంది. మనం పెద్దగా కలర్స్ వేయకుండా కూడా ఇట్లా మామూలుగా 2 కలర్స్తో కూడా ఇట్లా మనం కలర్స్ వేసుకుంటే మంచిగానే కనిపిస్తుందండి. పెద్ద కలర్స్ వేసుకొని కూడా అవసరం లేదు. ఇప్పుడైతే ఒక చుక్క ఇక్కడ పెట్టేసి చిన్నగా డిజైన్ లాగా గీసుకొని అందులో నుంచి తీగ వస్తున్నట్టయితే ఒక గీత గీసుకొని దాని సైడ్కి అయితే చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా చిన్న చుక్కలు పెట్టుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుందండి. ముగ్గులు అయితే ఏదైనా కూడా మనము చిన్నదా పెద్దదాని కాకుండా చిన్న ముగ్గుకైనా కొంచెం అలంకరించుకున్నామంటే ఎంత మంచిగా కనిపిస్తాయో ముగ్గులు వచ్చేసి. చిన్న ముగ్గు అయినా కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎంత పెద్ద ముగ్గులు వేసినా కూడా వాటికి మనం అందంగా గీయలేకపోతే ఎంత పెద్ద ముగ్గు వేసినా కూడా ఏమీ కలగా కనిపించదు వాకిట్లోనైతే. నేను చెప్పిన విషయం నిజమా కాదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్నదైనా అందంగా గీసుకుంటే ఎంత బాగుంటుంది, పెద్దదైనా అందంగా గీయలేకపోతే ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ అయితే చుక్కలు పెడుతున్నాను. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.